ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ధనురాశి వారి యొక్క ఫిబ్రవరి మాస ఫలితాలు కనుక చూసుకుంటే ఈ నెలలో కుటుంబ బాధ్యతలు అనేటువంటివి చాలా అద్భుతంగా నెరవేరుస్తారండి. అలానే మీరు ఉన్నతాధికారుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. అలానే మీరు చేసేటువంటి పనుల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రోత్సాహం లభిస్తుందండి. గుర్తుపెట్టుకోండి, దీన్ని మీరు మీ యొక్క ఇంక్రిమెంట్ల గురించి, ప్రమోషన్ల గురించి దీని ద్వారా లబ్ధి పొందేటువంటి ఆలోచనలు చేయండి. ఎందుకంటే మీకు ఈ నెల మీ ఉన్నతాధికారుల నుంచి మంచి నేమ్ ఫేమ్ లభిస్తుందండి. ఆ లభించేటువంటి నేమ్ ఫేమ్ ని మీకు అనుగుణంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో, అలానే మీ యొక్క జాబ్ విషయాల్లో ఉన్నతిని పొందడం కోసం ఉపయోగించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. క్రమంగా మీ పనులన్నీ కూడా పూర్తవుతాయండి. ఏవైతే పనులు పెండింగ్ వర్క్లు ఉన్నాయో ఆ పెండింగ్ వర్క్లు అన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందండి. పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విజయం సాధించేటువంటి అవకాశం కనిపిస్తుందండి. మీరు ఎంత కృషి చేస్తారో ఆ కృషికి తగినటువంటి ఫలితం అనేటువంటిది ఈ మాసంలో మీకు అద్భుతంగా ఉంటుందండి. మీ యొక్క శక్తి సామర్థ్యాలు అనేటువంటివి ఒక హయ్యర్ స్టేజ్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అంటే మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఎంత పీక్ స్టేజ్లో మీరు వర్క్ చేయగలుగుతారో అంత పీక్ స్టేజ్లో మీరు వర్క్ చేస్తారు. దానికి అనుగుణంగానే మీకు నేమ్ ఫేమ్ కూడా లభిస్తుంది. దానికి అనుగుణంగానే విజయాలు కూడా సాధిస్తారండి. విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే విదేశాలలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కూడా లాభం అనేటువంటిది పొందేటువంటి అవకాశం కనిపిస్తుందండి. మీ తెలివి, మీ జ్ఞానం అనేటువంటిది అద్భుతంగా కనిపిస్తుంది. మీ పైన మీరు పెట్టుబడులు పెట్టుకునేటువంటి అవకాశం కనిపిస్తుందండి. మంచి పనులు, అలానే మంచి ఆలోచనల ప్రభావం వల్ల మీరు ప్రత్యక్షంగా ఎదుటి వారికి ఉపయోగపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనివల్ల సమాజంలో నేమ్ ఫేమ్ అనేటువంటిది బాగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుందండి. మీ నెల ద్వితీయార్థంలో మీ ఇంట్లో శుభప్రదమైనటువంటి విషయాలు అనేటువంటి జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక నెల ప్రారంభంలో మీ యొక్క పార్ట్నర్ యొక్క ప్రభావం అనేటువంటి చాలా ఎక్కువగా మీ మీద కనిపిస్తుందండి. కొంచెంగా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. వారి యొక్క భావాలకి కూడా విలువ ఇవ్వండి. వారి యొక్క భావాలను కూడా 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీ పైన ఎవరైతే తిరగబడినటువంటి సబార్డినేట్స్ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించేటువంటి అవకాశం ఉంది. అలానే వాళ్ళ యొక్క వృద్ధిలో కూడా మీరు తోడ్పడతారండి. దానివల్ల వారికి మీకు మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే దెబ్బతిందో అది పురోగాభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే మీకు వ్యాపార విషయంలో నగదుకు సంబంధించినటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే పెట్టుబడుల గురించి కానివ్వండి, లేదంటే మీ పార్ట్నర్స్తో పెట్టుబడులకు సంబంధించినటువంటి పార్ట్నర్షిప్ రేషియో గురించి కూడా కొద్దిగా మాట పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుందండి. వివాదాస్పదమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. న్యాయపరమైనటువంటి విషయాలలో మీరు సరైనటువంటి సమయంలో నిర్ణయం తీసుకోకపోవటం వల్ల అవి సంక్లిష్టంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుందండి. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. చిన్న విషయాలకి ఒత్తిళ్లకు లోనవద్దు. అలానే ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. 2వ మరియు 3వ వారాల్లో మీకు శుభప్రదంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే పరిష్కారంగా చూసుకుంటేనండి, మీకు ప్రతి గురువారం రోజు కూడా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మీరు ఈ మన భక్తికి సంబంధించినటువంటి బుక్స్ ఉంటాయి కదండి, హనుమాన్ చాలీసా లాంటివి, లేదంటే భగవద్గీత కానివ్వండి, లేదంటే లలిత సహస్రనామాలు ఇలా ఉంటాయి కదండి, ఇటువంటి బుక్స్ అనేటువంటి వాటిని దానం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటువంటిది పొందేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే ప్రతి గురువారము కూడా దద్దోజనం అనేటువంటిది ప్రసాదంగా పంచడం కూడా మీకు శుభప్రదంగా ఉంటుందండి. థ్యాంక్ యూ.